ఇక్కడ నిలబడదాం దా కార్ భయ్ ఎంత ఎంత నేను మళ్ళీ अरे अर्षद है क्या థ్యాంక్ యూ హీరోస్ ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ అంతా పైకి ఇప్పుడిప్పుడే చేతికి రాలేదు చేతికి వచ్చేందుకు తయారవుతున్నారు అన్నమాట అదే ఇంకా 4 years ఎట్లా ఇట్లానా కేసో బాయ్ అవునా ప్లాన్ తీసుకున్నావు కదా మాకు ప్లాన్ తీసుకొని మీరు ఎట్లయినా కట్టుకోండియా ఎందుకంటే అదే ఎట్లంటే మన ఊరికి అట్లా 2 అడుగులు ముందుకు రావడం బాగున్నా బాయ్ ఇంకేమి చాలా రోజులు కనపడుతుంది మీది ఎప్పుడు ఈ నెల ఉన్నట్టుంది ఇది కాదు ఊరుసుకి పెద్దానికి ఆడ గీయడు అనుకుంటా ఏమేం చెప్పు ఇది క్యాన్సిల్ అయిపోయినా 2012లో ఇచ్చింటే ఇంతవరకు ఎందుకు కట్టుకోరు 9 ఏళ్ళు అమ్మాయి కాలం అయిపోయినప్పుడు నేను అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినా అలా కాదు కదన్న ఇప్పుడు ఒక చిన్న విషయం ఆలోచించండి మేము రైతుల దగ్గర వాళ్ళకి ఇష్టమో కష్టమో ఏదో ఒప్పించో ఇదో మన భూములు తీసుకొని మీకు నేను ఇంతకుముందు 12,000 ఇచ్చినా ఇప్పుడు 12,000 ఇచ్చిన మనం ఇండ్లు కట్టుకోకుండా అది ఎప్పుడో అయిపోతుంది అని అలా పెట్టి ఈరోజు పోయినాయంటే కండిషన్లో మీకు క్లియర్గా ఇచ్చింటాం 6వ పాయింట్ తెలుగు వచ్చా పన్నే ఆతే తీసుకో ఆతే తెలుగు పన్నే ఆతే 6th పాయింట్ చదువు కట్టుకున్న తర్వాత ఏమైనా అవుతుందేమో అని కట్టుకోలేదు సార్ అంతే అమ్మాయి చచ్చిపోతారు ఇంటిని 3 సంవత్సరాల లోపల నిర్మించినట్లయితే లేదా నిర్మించిన అట్టి ఇంటిని కుటుంబం వెలుపలి వ్యక్తులకు బదిలీ చేసినట్లయితే లేదా దరిమల పరిత్యజించినట్లయితే లేదా ఏదేని అనుభవం లేకుండా 1 సంవత్సర కాలం పాటు ఉంచినట్లయితే అప్పగింత అధికారికి లేదా ఇతర ప్రభుత్వ అధికారులకు నిర్మాణాలతో పాటు స్థలాన్ని తిరిగి తీసుకునే లేదా స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. నువ్వు 9 ఏళ్ళు కట్టుకోకపోతే గునాది కడితే అయిపోతుందా చెప్పు ఇప్పుడు ఏమైంది సమస్య లేదంటారు ఉండదు నాకు తెలిసి కూడా రద్దు అయిపోయి ఉంటుంది ఎవరికి ఇచ్చినారా అంటే సార్కి ఇంతకుముందు క్వశ్చన్ సర్టిఫికేట్ అని చెప్పి అంత స్టేట్మెంట్ సార్కి సార్కి ఇచ్చినారా ఇవ్వలేదా ఎవరికి లేదా షూరా మేము ఇచ్చిన L1 L2లలో మన ఇచ్చిన దానిలో కూడా లేదా ఇప్పుడు BLCలో హౌస్ పెట్టినారా పోనీ అమ్మ పేరు మీద ఉంది సార్ ఈమెకి ఆల్రెడీ 2 కూతురు కూడా ఉన్నారు సార్ ఆమెకి సార్ పొజిషన్ సర్టిఫికేట్ ఇల్లంటే కొంచెం ఆలోచిస్తాను సార్ అంటే వాళ్ళు ఉన్నారు కదా కూతుర్లు ఈయన పేరు మీద అడుగుతాను సార్ పొజిషన్ సర్టిఫికేట్ ఈయనకే ఇచ్చేసేయండి అంటే ఎవరికి కూతురు చెల్లెలు ఉన్నారు సార్ ఎందుకు ఇతనికే ఇచ్చేసేయండి MROక పొజిషన్ సర్టిఫికేట్ నీ చెల్లెలు అబ్జెక్షన్ చెప్పారు కదా రాసి ఇచ్చినారా రాపిచ్చినాం సార్ అంటే చెల్లెలు ఉన్నారని వాళ్ళ లేరు సార్ ఇక్కడ తీసుకునే స్టేట్మెంట్ తీసుకునే సరే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు మళ్ళీ వాళ్ళ అభ్యంతరం తెలపకూడదు విషయం వచ్చింది సార్ ఇప్పుడు అర్జీ పెట్టింటే తమరే సార్ మాకు ఇచ్చింది ఏమైంది ఇప్పుడు పట్టా కూడా ఇచ్చినారు ఇప్పుడు ఓహో నీకు వాళ్ళకేనా పడినది నేను గునాది కూడా నేను వేసుకున్నాను సార్ నాకు పట్టా ఇచ్చిన తర్వాత నేను గునాది కూడా వేసుకున్నాను సార్ వాళ్ళు అడ్రస్ కూడా తెలియదు వాళ్ళ ముఖం కూడా నేను ఎప్పుడు చూసినాను సార్ నేను మరి దాంట్లో RTAలో ఇవ్వలేదు అని ఇచ్చినాడు పట్టాను మళ్ళీ ప్రొసీడింగ్ ఫామ్ కూడా ఇచ్చిన సార్ హౌసింగ్ కూడా పెట్టుకున్నాను సార్ నేను 2 బిల్లులు పడాలి సార్ బిల్లులు కూడా పడలేదు నువ్వే కూర్చోబెట్టి సెటిల్ చేయాలప్ప ప్రొసీడింగ్ ఫామ్ కూడా ఇచ్చిన RC ఇదిగో ఇంతకుముందు జక్రియా అనే అతనికి ఇచ్చినారని ఇచ్చినారు చూసినావా ప్రొసీడింగ్ ఫామ్ దాంట్లో వీళ్ళకు RTA యాక్ట్లో అది ఎప్పుడు అడిగినారో ఇప్పుడు వీళ్ళకు దీని పద్ధతిలో వచ్చినారు అదే ప్లాట్ నెంబరేనా అదే ప్లాటే ఇంకా దాని గురించి వీళ్ళిద్దరు కొట్లాడతాను లేదే ఒకసారి కూర్చోబెట్టేసి ఆల్టర్నేట్ బేసిక్గా వీళ్ళు కాజాల అదే కదా మీరు అదే కదా ఉండేది ఇమామ్స్ వీళ్ళకు ఇమాంలకంతా ఆడిచ్చిండ్రు అనమాట దానిలో లేకే ఎవరిది
వాళ్ళకి పిలిచి ఎంఆర్ఓ సార్ కూడా చెప్పినారు సార్ మీది క్యాన్సిల్ అయిపోయింది మీ పిల్లల్ని ఇచ్చేస్తున్నాం మేము అని కూడా చెప్పినారు. అయినా ఇన్నర్ కానీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చినారు. సరే ఒకవేళ లేకుంటేనా పక్కన ఇచ్చేదట్లన్నా చూడండి. ఓసారి కూర్చోబెట్టుకొని వీళ్ళని కూడా చూసుకొని ఇమాంలకంతా ఆడ సైట్ ఇచ్చింటే పోయిన గవర్నమెంట్లో క్యాన్సిల్ చేసినారు వీళ్ళది, మళ్ళీ వచ్చి చేసినారు. ఇదే తలకాయ నొప్పి ఉంది ఆడంతా. ఇదిగో వాళ్ళదే, ఇది వాళ్ళదే వీళ్ళదే, ఇద్దరిని కూర్చోబెట్టి తహసీల్దార్ దగ్గర పిలిచబోండి. బాగున్నాక వస్తాను, నీ దగ్గరికి వస్తాను. చెప్పు. మాది ఏంది లేదు సార్, నాకు 14 ఏళ్ళ నుంచి మున్సిపాల్లో మాది పరేషాని ఎక్కువ ఉంది. అది ఇది